ఉక్రెయిన్లో పెద్ద ఎత్తున సైనికులు చనిపోతూ ఉన్నారు. దాంతో వాళ్ళ ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు వాళ్ళ తర్వాత తరాలకి భయం వేస్తుంది. దీంతో కొత్త కాన్సెప్ట్ ప్రారంభించారు. ఉక్రెయిన్ మీద రష్యా దండయాత్ర మొదలై 2 ఏళ్ళు అవుతుంది. 2022 ఫిబ్రవరి 24న ఆ దేశం మీద రష్యా సైన్యం హఠాత్తుగా వచ్చిపడింది. రోజుల్లో తలవంచుతుంది అనుకున్న ఉక్రెయిన్ ధీటుగా పోరాడుతుంది. దాంతో 2 ఏళ్ళైన పోరాటం కొనసాగుతూనే ఉంది. యుద్ధం అంటేనే ప్రాణ నష్టం. ఇప్పటిదాకా ఏకంగా 70,000 మంది ఉక్రెయిన్ జవాన్లు మరణించినట్టు అంచనా. మరో 1,50,000 మందికి పైగా క్షతగాత్రులుగా మారారు. యుద్ధంలో జవాను మరణం పొందితే అతడి లేదా ఆమె వంశం అంతమైపోవాల్సిందేనా? బతికొండగానే అండాలు వీర్యం భద్రపరుచుకుని తాము లేకపోయినా జీవిత భాగస్వామి ద్వారా సంతానం పొందే వెసులుబాటు ఎందుకు ఉపయోగించుకోవద్దు? ఇలాంటి ప్రశ్నలు ఉక్రెయిన్ సైన్యం నుంచి గట్టిగా వినిపించాయి. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. పార్లమెంట్ ఇటీవల ఒక బిల్లును ఆమోదించింది. అధ్యక్షులు వ్లాదిమిర్ జెలెన్స్కీ సంతకం చేస్తే చట్టంగా మారబోతుంది. ఇది ఒక విప్లవాత్మక చట్టం కానుందని నిపుణులు ప్రశంసిస్తున్నారు. యుద్ధంలో మరణించిన వారి వీర్యం అండాలతో సంతానం పొందే అవకాశం ఇప్పటిదాకా ఉక్రెయిన్లో చట్టపరంగా